ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఏం లేకుండా? మరి నాకు విశ్వాసం ఉందని చెప్పగలిగిన ధైర్యం కలిగిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి చూద్దాం. అంటే ఈ దేవుడు తప్ప ఇంకో దేవుడు కానీ, ఇంకో ప్రాంతానికి కానీ, ఇంకోళ్ళకి కానీ మేము మొక్కము, దాన్ని విశ్వాసం అంటారు. అంటే ఈయన మీదే విశ్వాసం పెట్టుకొని ఉంటాం. ఇంకా దేని మీద? ఫంక్షన్లకు కానీ, ఆటికి కానీ, వీటికి కానీ దేవుడి సన్నిధి కాదని తిరిగేటువంటి వాళ్ళం కాదు. ఆదివారాలు దేవుడి కన్నా కూడా దేనికి మేము ప్రాముఖ్యత ఇవ్వము, దేవుడికే ఇస్తాము. దాన్నే విశ్వాసం అంటారు. ప్రేమించిన ప్రియ బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ప్రియులారా, బైబిల్లో చాలామంది విశ్వాసాన్ని చూపించారు, అల్ప విశ్వాసం కూడా చూపించారు, అధిక విశ్వాసం చూపించారు, గొప్ప విశ్వాసం చూపించారు, మహావిశ్వాసం చూపించారు. రకరకాల మనుషులు ఉన్నారు బైబిల్లో. కొంతమందిని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి. ఏ విశ్వాసం ఉంది వీళ్ళకి? అల్పం. అల్పం అంటే కొంచెం. యేసు ప్రభు దేవుడేనండి, మరి ఆరాధన చేయవా? చేయమండి. బైబిల్ కొనుక్కున్నా? లేదండి. చర్చికి వెళ్తావా? అప్పుడప్పుడు వెళ్తానండి. ఏ విశ్వాసం? అల్ప విశ్వాసం. ఏమొచ్చిందండి? శిష్యులు ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో. ఏమంటే గాలి తుఫాను వస్తే దాన్ని గద్దించలేకుండా యేసు ప్రభు వారు తిరిగి, ఏమయ్యో మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏమండి, ఒక కమ్మరి పని చేసే చోటకి ఒక ఆయన వచ్చాడు. అరా మీ నాన్న లేడా అన్నాడట. ఉన్నాడండి. ఏం పని సార్ అన్నాడు. ఇదిగో ఈ పని చేయాలరా. నేను చేస్తా సార్. ఏంటి నువ్వు చేస్తావా? నేను చేస్తానండి. నచ్చకపోతే అప్పుడు మా నాన్నగారిని, ఏం చేస్తున్నాడు మీ నాన్న? ఇప్పుడేనండి భోంచేసి పడుకున్నాడు నాన్నగారు. ఎలాంటి విశ్వాసం అండి కొడుకుది? మా నాన్న చేసే పనిని నేను చేసి నీకు చూపిస్తా. నచ్చకపోతే ఎంత ధైర్యం అది! విశ్వాసం అంటే అది. వీళ్ళదేంటి? యేసుప్రభు వారు ఉన్నారు, ఆయన శక్తి ఏంటో తెలుసు వాళ్ళకి. కానీ గాలి సముద్రాన్ని చూసి వణికిపోతూ, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారా? అది ఆ విశ్వాసం అంటే. అది విశ్వాసం అనరు. అమ్మాయి విషయంలో ఒక సందర్భంలో సరే వాక్యం చెప్పినప్పుడు విని ఆ అమ్మాయి ఏం చేసిందంటే డాబా మీదకి వెళ్ళిపోయి, పైన గదులు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోయి ఉపవాస ప్రార్థన చేసుకుంటుంది. భోజనంలే, టిఫిన్లే, ఏమి లేదు, ఒంటరిగా పోయి ప్రార్థన చేసుకుంది. జయం చూసింది. మరి నువ్వేం చేస్తున్నా? ఏ అరుగుల మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతున్నా? నీ కుటుంబానికి జయం రాకుండా, నీ పిల్లలకి జయం రాకుండా, నీకు ఆరోగ్యం రాకుండా, నీకు ఉద్యోగాలు రాకుండా, నీకు చదువులు రాకుండా, నీకు మంచి మార్కులు రాకుండా, మంచి గృహం లేకుండా, మంచి స్థితి లేకుండా, ఏ రోజు చూసినా కూడా ఏముందిలేండి మా బతుకులు అన్న మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ప్రార్థన లేదు. ఏ విశ్వాసం అండి? అల్ప విశ్వాసం ఉంది నీకు, సరైన విశ్వాసము లేదు. 6వ అధ్యాయం 30వ వచనం. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మరి మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అల్ప విశ్వాసం. అది లేదు ఇది లేదు అని ఊరక మాట్లాడుకుంటుంటారంటే వీళ్ళు. అందుకని అంటున్నాడు దేవుడు,
గుడ్డల కోసమా ఈ గొడవ అంతా? అలుగుతావా? కొత్త గొడవ కొనలేదని, కొత్త చీర కొనలేదని ఏమండి అలుగుతావా? ఏమండి నేడుండి రేపు పోయిలో వేయబడు. దాని గురించి అల్ప విశ్వాసులారా, నిశ్చయంగా మీకు వస్త్రములు ధరింప చేయను కదా. దానికి ఏమన్నారు పైన? తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొకదానినైను అలంకరింపబడలేదు. సొలొమోను గొప్ప రాజే, ఇవేవి అతనికి లేవు, మరి మీరెందుకు బాధపడుతున్నారు అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమలో ఎప్పుడు కూడా 31వ వచనం ప్రకారంగా ఏమి తిందుమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుందాం అని చింతించకుడి. ఈరోజు వరకు స్టిల్ నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించినా కూడా నాకై నేను పోయి గుడ్డలు కొనుక్కుందిలే. మా అమ్మాయో, మా ఆవిడో, మా చెల్లో, మా అక్కో, అమ్మా నాన్న నుండి వాళ్ళే తీశారు. ఏ గుడ్డ తెచ్చినా కుట్టించుకొని వేసుకున్నానే తప్ప ఇది నాకొద్దు అలా. ఎలాంటి గుడ్డ తెచ్చినా వాళ్ళు అనుకున్నారు ఇది వీడికి బాగుంటుంది అని. వాళ్ళ యొక్క మోజే తీరని, వాళ్ళ మోజే తీరని. ఏమైనా తక్కువైందా చెప్పండి? ఆ గుడ్డలు వేసుకుంటే ఏమన్నా పెరుగుద్దా? ఈ గుడ్డలు వేసుకుంటే ఏమన్నా తగ్గుద్దా? ఎప్పుడు చూసినా ఏమి తిందుమా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందాం, ఈ మూడే. అల్ప విశ్వాసులు కోరుకునే కోరికలు అంటాయి అన్నాడు కదా. అల్ప విశ్వాసులారా, దేవుని యొక్క ప్రేమలో రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిన. విశ్వాసం వల్ల ఏమొస్తుంది? బలం వస్తుంది. ఎలాంటి విశ్వాసము? రూఢిగా అంటే ఇక ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు, ఇంకొక దేవత లేదు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? రాజా, నీవు నిలబెట్టించినటువంటి బొమ్మకు మేము మొక్కం. అరే మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పారేస్తాం. మా దేవుడు అగ్నిగుండములో నుండి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మీ దేవుడికి మేము దండం పెడతాం. అట్లా అనగలరా మీరు? అరే వాళ్ళు పిలిస్తే అటు పోయి దండం పెడతావు, ఇటు పోతే ఇటు పోయి దండం పెడతావు, ఎటు పడితే అటు పోయి దండాలు పెట్టుకుంటావు, ఎటు పడితే అటు మొక్కులు తెచ్చుకుంటుంటావు. నీది విశ్వాసమా? నీది విశ్వాసమా? ఎలా అవుతుంది అది? అది విశ్వాసం అనరు. ఒక భర్త, ఒక భార్య, ఒక భర్తతోనే ఉండాలి భార్య, అలాగే ఒక భార్యతో ఉండాలి ఒక భర్త. అది విశ్వాసం అంటే. అంతేగాని ఇద్దరు ముగ్గురులతో తిరిగేవాడు విశ్వాసం ఎందుకు అవుతాడు? నమ్మకమైన భర్త ఎందుకు అవుతాడు? నమ్మకమైన భార్య ఎందుకు అవుతుంది? కాబట్టి దేవుడి కోపాన్ని తీసుకురాకండి. ఏంటంట ఆ వాక్యంలో? రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. డెఫినెట్గా ఈయనే చేస్తాడు. ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఈయన వైపే తిరగాలి, ఇంకొక దేవుడి వైపు తిరగకూడదు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. మీరు అనుకుంటున్నారు అని చేయొచ్చు, కుదరదు అది. తర్వాత దేవుని యొక్క ప్రేమలో 2 తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును కూడా చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. విశ్వాసం ఏమైపోద్దంట? వాళ్ళకి భ్రష్టం అయిపోద్దంట. భ్రష్టం అంటే చెడిపోతుంది. విశ్వాస విషయంలో భ్రష్టులైపోతారు. ఏం చేశారంట వాళ్ళిద్దరూ? మోషేని ఎదిరించారంట. విశ్వాసి సేవకుడిని ప్రేమించాలి, కానీ సేవకుడు తప్పు చేస్తే తప్పులేదు. నేనే చెప్తున్నా, సేవకుడు ఏదైనా తప్పు చేస్తున్నట్టు నీకు కనపడ్డా, తెలిసినా
డైరెక్ట్గా వచ్చి అడుగు, నువ్వు తప్పు చేశారంటగా. మోషే ఏ తప్పు చేశాడు? కానీ వాళ్ళిద్దరు ఎదురు తిరిగితే వాళ్ళు ఏమైపోయారంట? భ్రష్టులైపోయారు. మనం కూడా అట్ట అవ్వాలా? విశ్వాస విషయంలో 2 పడవల మీద కాళ్ళు పెట్టి తిరగాల? భ్రష్టత్వం చేస్తుందని చెప్తుంది బైబిలు. జ్ఞాపకం చేసుకో. ఇకేం చేయలేరు ఆ తర్వాత నిన్ను. ఎవరు కూడా ఏం చేయలేరు. అటు ఆ దేవుడు చేయలేడు, ఇటు ఈ దేవుడు చేయలేడు. ఏ వైపు తిరిగావో ఆ వైపునే. నన్ను నమ్ముకుంటే నేను సహాయం చేస్తా, వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు సహాయం చేస్తారు. ఎవరిని నమ్ముకోకపోతే పాడైపోతాం. ప్రియులరా, 1 తిమోతి పత్రిక దేవుని యొక్క కృపలో 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారిలే చెడి ఉన్నారు. ఏమైపోయిందంట చెప్పండి? విశ్వాస విషయంలో ఓడ బద్దలై, అంటే ఓడ బద్దలైతే బతుకుతారండి వాళ్ళు బతకరగా? ఏమైపోతారు? నీటి పాలైపోతారు కదా. అలాగా బద్దలైపోయిన వారి వలె చెడిపోతూ ఉన్నారు. విశ్వాసం ఏమైపోతుందంట? చెడిపోతుందంట. ఏమైపోతుందంట? విశ్వాసం బద్దలైపోతుందంట. పైన విశ్వాసం ఏమండి? పైన విశ్వాసం ఎలా ఉంటుంది? పరదా కట్టుకొని మా ఇంట్లోకి పులి రాదులే, నక్క రాదులే, పాము రాదులే అనుకుంటే అవుద్దండి? కట్టింది పరదాని నాబుద్దా? అలాగా నువ్వు వేసుకుంది ఒక ముసుగు. ఏంటది? అల్ప విశ్వాసం అనే ఒక ముసుగేసుకున్నావు. అది నిన్ను రక్షించదు, బద్దలైపోతుంది. చెడిపోతూ ఉన్నారు చాలామంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. ఏంటండి చెప్పండి? ఏంటిది? విశ్వాసము శోధనల చేత పరీక్షించబడుతుందట. అర్థమవుతుందండి? దేవుడిని నమ్ముకున్నామండి, మాకు కష్టాలు ఎందుకు వచ్చినాయి? ఆ కష్టాల్లో కూడా దేవుణ్ణి నువ్వు గణపరిస్తే నిన్ను సువర్ణమోలే లేపుతాడు. యోబుకు వచ్చినాయి ఆ కష్టాలు? వచ్చాయి. పౌలుకు వచ్చింది ఆ కష్టం? వచ్చింది. పేతురుకు రాలేదా? జైల్లో పెట్టలేదా? పౌలుని జైల్లో పెట్టలేదా? పౌలుకు రోగం లేదా? యోబుకు రోగం రాలేదా? ఆస్తిపాస్తులు పోలేదా? పిల్లలందరూ చచ్చిపోలేదా? అయినా కూడా విశ్వాసంలో భ్రష్టత్వం ఏమన్నా వచ్చిందా వాళ్ళకి? రాల. ఏం చేయబడ్డారంట? అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. బంగారం కరగబెడితే దానివన్నీ పెరుగుతుంది తప్ప తగ్గదు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, బంగారం కంటే కూడా అమూల్యమైనదంట మన విశ్వాసం. అలాంటి విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి. అవద్దా? ఒకసారి ఒక మినిస్టరు మా ఊరికి వస్తూ ఉన్నారు. హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి నన్ను అటెండ్ అవ్వమన్నారు. సరే ఏం చేద్దాము? ఆమె వచ్చినప్పుడు మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవు. వస్తారు వాళ్ళు, ఏదో మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రండి. ఓకే సరే, నేనేం చేశానంటే ఊరుకోవటం ఎందుకని మా పిల్లల చేత 1-2 డ్యాన్సులు నేర్పించాను. ఎడ్యుకేషనల్ డ్యాన్సులు, సినిమా పాటలు కావు, చదువుకు సంబంధించిన డ్యాన్సులు 2 నేర్పించాను. నేర్పిస్తే వాళ్ళు ఎందుకు మాస్టారని అడిగారు. పని ఉందిలే అన్న. మాకు ముందే చెప్తారు, 1 వారం ముందు చెబుతారు. సరే 4 రోజులు నేర్చుకున్నారు. వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మా పిల్లల్ని తయారు చేసి మంచిగా డ్రెస్ వేసుకొని రండమ్మా. మామూలు డ్రెస్సులే,
మంచిగా వేసుకొని రండి అని కాస్త తలకాయలు దువ్వుకోండి, పూలు పెట్టుకోండి రండి అని చెప్పి వచ్చారు. మేడం వచ్చింది, నన్ను కూడా కుర్చీలో కూర్చోమన్నారు. కూర్చుంది. అయ్యో అడిగారు, నాకు కాసేపు ఒక అరగంట కార్యక్రమం ఏదో జరిగింది, మాట్లాడారు వాళ్ళతో. మాట్లాడిన తర్వాత ఇక క్లోజ్ చేద్దాము అని అనుకున్నప్పుడు చిన్న రిక్వెస్ట్ మేడం అన్న. ఏంటండి అంది. ఏం లేదండి, మా పిల్లలు ఏదో డ్యాన్స్ వేస్తారంట మీ ముందు అని. వై నాట్, కమ్ హియర్ అని నలుగురు ఆడపిల్లలు దేవుని యొక్క ప్రేమలో పిల్లరా వచ్చి 2 పాటలు వాళ్ళే పాడుకోవడం, మైక్ సెట్లు ఏం లేవు, వాళ్ళే పాడుకొని వాళ్ళే డ్యాన్స్ చేశారు. పిల్లరా వాళ్ళిద్దరికీ అప్పటికప్పుడు ఆమె వాళ్ళ జమాన్ని పిలిచి డబ్బులు ఇచ్చి గుంటూరు పోయి ప్రైజులు కొనుక్కొచ్చిన దాకా మీటింగ్ జరిపి అప్పుడు 4 పిల్లలకి ప్రైజులు ఇచ్చింది. ఆమె ఒక మాట చెప్పింది చివరిలో. ఏంటో తెలుసా, నేను చాలా స్కూళ్ళు వెళ్ళాను, కానీ ఎవరు కూడా ఇలా నన్ను మెప్పించినటువంటి హెడ్ మాస్టర్ కానీ టీచర్లు కానీ పిల్లలు కానీ లేరు. చాలదా అండి? ఒక మంచి పేరు సాధించుకోవడానికి, ఒక మంచి కార్యక్రమం చేయటానికి మనసు లేదా? ఆలోచించే. దేవుణ్ణి మెప్పించడానికి ప్రార్థన, దేవుణ్ణి మెప్పించడానికి ముందు రావటం, దేవుణ్ణి మెప్పించడానికి పాటలు పాడటం, దేవుణ్ణి మెప్పించడానికి పరిచర్య చేయటం, దేవుణ్ణి మెప్పించడానికి విన్న వాక్యాన్ని తీసుకెళ్ళి చెప్పడం, దేవుణ్ణి మెప్పించడానికి నువ్వు రక్షణ పొంది మరొకరిని రక్షణలోకి రండి అని పిలవటం, ఇవన్నీ ఆయనకి ఇష్టం. మెచ్చుకుంటాడు, ప్రభువారు మెచ్చుకుంటారు. అలాగా నువ్వు చేయగలవా? ఆలోచించి దేవుని యొక్క ప్రేమలో అది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఒక కార్యక్రమం పెట్టారు. పెట్టి నాకు ఫోన్ చేసి వెళ్ళి, పోయినసారి 4 పిల్లలు డ్యాన్స్ చేశారు కదా మాస్టారు, ఆ పిల్లల్ని రమ్మనండి అన్నారు. అప్పటికి వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, పై తరగతికి వెళ్ళిపోయారు. పై తరగతికి వెళ్తే మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి అప్పటికి 6వ తరగతికి వచ్చారండి. పంపిస్తే నేనేమి ఏమంతో కాదని చెప్పలా. పంపిస్తే అమ్మ పలానా పాటలు తెలుసు కదా, పాడారు కదా పోయిన సంవత్సరం, మరి పాడతారా ఈ సంవత్సరం? అయితే ఈసారి చాలా పెద్ద హాల్లో పాడాలి, చాలా పెద్ద హాలు అని చెప్తే, సరే ఆ పాట ఎట్లాగో యూట్యూబ్లో మేము డౌన్లోడ్ చేసాం. 2 పాటలు ఎట్లాగ దొరికినాయి. డౌన్లోడ్ చేసి ఇక నేను చెప్పాను, అమ్మా ఇది యూట్యూబ్లో పాట వస్తూ ఉంటుంది, మీరు పెదాలు కలిపి సినిమాలో వాళ్ళు కనుక యాక్షన్ చేసినట్టు చేయటమే. ఎందుకంటే మీరు అక్కడ పాడితే ఆడియన్స్కి వినపడదు. కొన్ని 100 మంది ఉంటారు, అక్కడ 1000 మంది ఉంటారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తారు. వాళ్ళ ముందు ప్రదర్శన ఆమె స్పెషల్గా ఆ ప్రోగ్రాం పెట్టించింది. ఆ 2 పాటలు కూడా ఎమ్మటెమ్మటే కాకుండా కాసేపు అయిన తర్వాత ఒక పాట, కాసేపు అయిన తర్వాత మరొక పాట. ప్రియులరా ఇక చూడండి ఎంత సంతోషం వేసిందో మా పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ వచ్చినటువంటి వాళ్ళకి. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేయగలవా? చేసే మనసుందా? ఆలోచన చేయి. ఒక్కసారి మనం దేవుడికి ఇష్టంగా బతికితే కలకాలం ఇంక ఇష్టంగానే బతకాలి. మధ్యలో జారిపోకూడదు, ఓడిపోకూడదు. పోయిన సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం చేస్తారా? చేస్తాం, చేయలేమల్లా. ప్రియులారా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎలాగుండాలంటే విశ్వాసంలో నిలకడ అంటే ఇంకొక దేవుడు, ఇంకొక అమ్మవారు, ఇంకొక ఊరు, లేదా ఇంకొక చుట్టాలు. విశ్వాసంలో ఏం లేనివారు వాళ్ళు, నిలకడగా లేనివారు. కానీ భక్తుడు చెప్తున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఇంకోటి అంటున్నాడు కింద, పౌరుషం పెట్టుకోండి, మేము దేవుడి సన్నిధికి తప్ప ఇంకొక కార్యక్రమానికి వెళ్ళాం. పౌరుషం, అది పౌరుషం ఉండాలి. తర్వాత బలంగా ఉండాలి, బలవంతులై ఉండాలి. మెలకువ, విశ్వాసము, పౌరుషము, బలం, 4 విషయాలు చెప్పాడు ఆ యొక్క కొరింథీ సంఘానికి. ప్రియులారా నిలకడైనటువంటి విశ్వాసం ఉండాలి,
నిలకడలేని విశ్వాసము చంచల బుద్ధి కలిగినటువంటి నీళ్ల వంటిది. ఇలా చూసి నీళ్లు అక్కడ ఉంటాయి, ఆ నీళ్లు అవి వెళ్ళిపోతూ ఉంటాయి, పారుతూ ఉంటుంది. చంచలమైనది నీ విశ్వాసము, చంచలమైనది. ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇంకో చోట, ఇంకోసారి ఇంకొక చోట. చంచలమైనటువంటి విశ్వాసం, అలాంటి విశ్వాసం వద్దు. దేవుడు అంటున్నాడు లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం, 17వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. ఏం చెప్తున్నాడండి? నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది పొమ్మా అంటున్నాడు. 7వ అధ్యాయంలో లూకాసు వార్త 9వ వచనంలో ఏమన్నాడంటే, గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం అంటే అనుకుంది? మనకేముంది? అల్ప విశ్వాసం. ఏముకుంది ఏంటంటే గొప్ప విశ్వాసం అనేది కనపడతా ఉంది దేవుని యొక్క ప్రేమలో. ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు. ఎవరితను? శతాధిపతి, పెద్ద ఉద్యోగం, 100 మంది మీద అధికారి అయినా కూడా యేసు ప్రభు మీద ఎంత విశ్వాసం ఉందో ప్రభువారే చెబుతున్నారు. ఇంత విశ్వాసము నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదు అని మీతో చెప్పచ్చు. అలా చెప్పాలి నేను కూడా మీ గురించి. ఆ అమ్మాయికి ఉన్నంత విశ్వాసం, ఆ తల్లికి ఉన్నంత విశ్వాసం, ఆ అబ్బాయికి ఉన్నంత విశ్వాసం, ఆ యొక్క తండ్రికి ఉన్నంత విశ్వాసం అని చెప్పగలిగిన స్థాయిలో మీ విశ్వాసం ఉండాలి. వాళ్ళ అండి ఏదో వస్తే వస్తారు, లేకపోతే లేదండి. అల్ప విశ్వాసులు, వాళ్ళు ఇష్టం అండి, వస్తే వస్తారు లేకపోతే లేదు. వాళ్ళు విశ్వాసులు ఎందుకు అవుతారండి అన్న మాటలు రాకూడదు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఆ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది. ఏంటంట ఇక్కడ దేవుని ప్రేమ? పైకి వస్తే మీకు అర్థమవుతుంది. 18వ వచనం చదవండి. అంతటా యేసు అది వారిని వదిలిపోయిను. 19వ వచనం. దేన్ని? దయ్యాన్ని. పక్కనే తిరుగుతున్నారు. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామయ్యా? నువ్వు పొమ్మనంగానే పోయిందే, మరి నీతోనే తిరుగుతున్నాం కదా, మేము వేరే పనులకు వెళ్ళలేదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నాం కదా, మాకెందుకు రాలేదు ఈ పవరు అని అడుగుతున్నారు. అడిగితే అందుకంటున్నాడు, మీదే విశ్వాసం అంటే అల్ప విశ్వాసం. ఒక ఆమె ప్రార్థన చేసిందంట, అయ్యగారు నా ప్రార్థన ఫలించట్లేదు, మీరు ప్రార్థన చేయండి అన్న. ఏమన్నా తప్పు చేసావా అని అడిగాడంట. ఏం చేయలేదండి. చర్చికి వెళ్తున్నావా సరిగా అన్నాడంట. అప్పుడప్పుడు వెళ్ళటలేదండి. మరి నీకు ఇచ్చినటువంటి ఆస్తిలో, ధనములో మరి దేవుడికి ఇవ్వాల్సిన భాగం ఇస్తున్నావంట. ఇవ్వట్లేదండి, గత సంవత్సరం నుంచి అసలు రూపాయి కూడా ఇవ్వలేదు నేను అని. మరి ఆ డబ్బులన్నిటికీ లెక్కప్ప చెప్పమ్మా, ఆ అల్ప విశ్వాసానికి లెక్కప్ప చెప్పుకోమ్మా. తిరుగు, డాక్టర్ల దగ్గరికి తిరుగు, భూత వైద్యుల దగ్గరికి తిరుగు, లెక్కప్ప చెప్పాల్సిందే. ఎవరమైనా, నేనైనా నువ్వైనా ఎవరమైనా 2 పద్ధతులు ఉంటాయి. ఒకటేంటంటే అలా జరిగినా కూడా విశ్వాసంలో నుంచి వీళ్ళు తొలగిపోతారా అని యోబులాగా పరీక్ష పెడతాడు, పౌలులాగా పరీక్ష పెడతాడు. పౌలు కూడా పరీక్షే, యోబుకు కూడా పరీక్షే. ప్రియులారా, ఇంకో సందర్భంలో ఏం చేస్తాడో తెలుసా? కోపగించుకొని వాళ్ళ మీదకి ఉగ్రత తీసుకొస్తాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను ఏం చేశాడంటే, శపితమైన దాన్ని తెచ్చుకోవద్దు అన్నాడు. శపితమైన దాన్ని తెచ్చుకోవద్దు అని అంటే ఇతనేం చేశాడు? బంగారు కమ్మి, షీనారు వస్త్రము ఇవన్నీ తీసుకొచ్చుకున్నాడు. దేవుడి మాట వినలేదు. దేవుడి మాట వినకుండా లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకున్నాడు. మీకు కూడా అలాగే ఉందేమో ఒక ఆశ.
డబ్బులు వస్తాయి అక్కడికి వెళ్తే. దేవుడు ఎందుకులే ఈరోజు, అక్కడికి వెళ్తే 2000 ఇస్తారంట ఈరోజు, చర్చికి వెళ్తే ఏముంది, మన డబ్బులు అక్కడ ఇవ్వాలి కదా అనుకున్నావేమో. దేవుని యొక్క ప్రేమలో 7వ అధ్యాయం 1వ వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఏం చేశారు, తీసుకోవద్దన్న దాన్ని తీసుకున్నారు. చూడండి ఏం చేశాడో చూడండి. ఏమండి, కర్మీ కుమారుడైనటువంటి ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని యెహోవా ఇశ్రాయేలు మీద కోపం, శపితమైన దాన్ని ముట్టుకున్నాడని దేవుడి కోపం వచ్చిందంట. దేవుని యొక్క ప్రేమలో ఆ చివరి వచనానికి రండి, 25, 26. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి. శపితమైన దాన్ని ముట్టుకొని ఎవరిని బాధ పెట్టాడు, ఇశ్రాయేలుని బాధ పెట్టాడు. ఎందుకు బాధ పెట్టాడు, చిన్న దేశమైన హాయి మీదకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమండి 3000 మంది వెళ్ళారు. ప్రియులరా, హాయి ఎదుట నిలవలేక పారిపోయి వచ్చారు. ప్రియులరా, ఎంతమంది చనిపోయారో తెలుసా, 36 మంది. ఈ 36 యొక్క భార్యలు ఏమయ్యారు, ఇప్పుడు విధవరాళ్ళు అయ్యారు. వాళ్ళ పిల్లలు తండ్రి లేని వారయ్యారు. ఎందుకు, శపితమైంది ఒక్కడు తెచ్చాడు, చచ్చిపోయింది అంతమంది, ఇప్పుడు 36 మంది. ఎవరు బాధ్యులు దీనికి, ఎవరు బాధ్యులు? అందుకని దేవుడికి కోపం వచ్చింది. ఏంటంటే ఏమన్నాడు, మీ యొక్క పాలెములో పాపము చేసిన వాడు ఉన్నాడు, ముందరాడిని తీసేయి అన్నాడు. చూడండి 25, 26. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. శపితమైన దాన్ని ముట్టుకుంటే ఏం చేశాడు, చంపేశాడు. వీడి వల్ల ఎంతమంది చచ్చిపోయారు, 36 మంది. నీ వల్ల ఎంతమంది చచ్చిపోతారు? నువ్వు చేసే తప్పుని వల్ల నీ కుటుంబానికి ఎంత నష్టం వస్తుందో అది నీకు అర్థం కావట్లా. నాదేముంది, నా తప్పేముంది అనుకుంటున్నావేమో. నీ పాత్ర ఎంతో ఉంది ప్రభువులో. నువ్వు సరిగా నడవకపోతే నిన్ను బట్టి ఆ యొక్క కుటుంబానికి నష్టం కలగజేస్తాడు. ఈ ఒక్క వ్యక్తిని బట్టి సైన్యంలో ఉన్నటువంటి 36 మంది చచ్చిపోయారు. చివరికి ఏం చేశారు, ఆ మాట చదవండి, ఏమనుంది అక్కడ, ఏమనుంది చూడండి. 20 యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చివరి మాట, 26వ మాట. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత కనపడకుండా చాలు. పై వచనానికి వద్దాం. 24లో ఏమేం తెచ్చాడో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు, ఇశ్రాయేలులందరూ జరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని తీసుకొచ్చిన వెండి వస్త్రము, బంగారు కమ్మి, ఆకాను కుమారులు, ఎద్దులు, గాడిదలు, అలాగే డేరాలు అని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోర్లు. ఒక్కడి తప్పు వల్ల ఎంతమందికండి శాపం? మీరు అనొచ్చు, నేను చేస్తే తప్పు నాకే కదా. కాదు, ఎంతమందికి వచ్చింది? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఏమండి కుమార్తెలు చనిపోయారు, అందరు చావు కారణం ఎవరు? ఒకడే, వద్దన్న చేసినందుకు. నువ్వు ఒక్క వ్యక్తివే నీ కుటుంబంలో వద్దన్న చేసి నీ కుటుంబానికి అందరికి శాపాన్ని తెచ్చిపెడుతున్నావేమో, విశ్వాసము లేకుండా నడుస్తున్నావేమో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక మాటను చదివి మనము ముగించుకుందాం. దేవుడి చిత్తములో మరికొన్ని మాటలు, మరొక పర్యాయము మనము దేవుడి యొక్క మాటలు విందాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం చివరి అధ్యాయం 5, 6 వచనాలు. ఏమండి, మీరు గలవారై ఉన్నారో లేదో, రైట్, ఈ మాట మీకే, ఈ మాట మీకే. ఎవరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి, మీరే పరీక్షించుకోండి.
భ్రష్టులం కాదండి మేము. ఎందుకో తెలుసా? మమ్ములను మేము శోధించుకున్నాం, మమ్ములను మేమే పరీక్షించుకున్నాం. మా విశ్వాసము గట్టిది, మా విశ్వాసము తొలగలేదు, మా విశ్వాసము చెడిపోలేదు. మేము ఇంకొక దేవుణ్ణో ఇంకొక దేవతనో ఇంకొకళ్ళు పిలిస్తేనో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టిన తిని భ్రష్టత్వాన్ని ఇంటికి తేలేదు. ఇంకోటి చెప్పనా? రక్షణ లేకుండా చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదన్నా గిన్నెలో, గ్లాసులో, తపేళాలో, ప్లేట్లో ఇస్తే వాళ్ళ పేరు కొట్టిస్తారు వెనకాల. ఒకవేళ అలాంటివి ఏమన్నా మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సాతాను ఉన్నట్లే. ఎందుకు? ఆ వస్తువు ఎవరిది? రక్షణ లేని వాడిది, ప్రభు ఎరగనటువంటిది, శపితమైన కింద లెక్క. ఆకాను తెచ్చుకుంటే ఏమయ్యాడో అలా అయిపోతాం. ఇమ్మీడియట్గా పారేయి, లేదా బేదవాడికి అడుక్కునేవాడు వస్తే ఇచ్చేసేయి. అది ఎంత కాస్ట్లీ అయినా సరే. ఒక ఆమె మాకు చుట్టము బాగా కాస్ట్లీగా కోటేశ్వరరాలులాగా ఏమండి మరి మంచి మంచి నేతి మిఠాయిలు, అబ్బో చాలా పంపారు. కనీసం వేలల్లో ఉంటుంది అది బాక్సులు. పిల్లరా తీసుకొచ్చి పెట్టంగానే దాని మీద రాసి ఉంది ఫలానా నేతి మిఠాయి ఏమని. నేతి మిఠాయి. మామూలు మిఠాయిలేమో 200-300 ఉంటే అది వేలల్లో ఉంటాయి, నేతితో తయారు చేసి. పిల్లరా సరే ఎవరిచ్చారమ్మా ఇయ్యనంటే మా టీచర్ గారు చెప్పింది, ఫలానా ఆమె ఇచ్చింది. ఆమె అన్యురాలు, కానీ మాకు బాగా తెలుసు కాబట్టి ఆమె పంపించారు. అదేదో అంటారు కదా, కాపురానికి పంపించేటప్పుడు పంపిస్తారు, అలా పంపించారు. ప్రియులరా సరే చెప్పిందా, చెప్పంగానే మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి అవి మొత్తం ఇచ్చేసాం. ఏందమ్మగారు మీరు తినరా అంది. మేము తినం, అవి మేము ముట్టుకోం, మేము తినం. 1000 రూపాయలు నేతి ఎప్పుడు తినుండరు వాళ్ళు, అసలు పనాళ్ళు కాస్ట్లీ అయినా సరే అది మాది కాదు, వాళ్ళ దేవుడికి పెట్టి ఇచ్చింది. కాబట్టి మేము తినం, ఇచ్చేసి మొత్తం తీసుకెళ్ళి శుభ్రంగా తిన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. వాళ్ళు హిందువులే అయినా కూడా భ్రష్టులు అయిపోయారు. ఆశపడి దేన్ని తీసుకోవద్దు, నాది కాంది అసలు, నాది మనం ముట్టుకోకూడదు అని రాశాడు దేవుడు. ఆ మాట చదువుదామా? నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. దేవుడు చెప్తా ఉన్నాడు, ఏం చేయకూడదో రాస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడి వైపు చూడండి, దేవుడికి ఇష్టంగా జీవించండి. 17వ వచనం, నీ పొరుగువాని భార్యనైనను దాసినైనను అతని ఎద్దైనను గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఏం చేయకూడదంట? ఆశించకూడదంటే తీసుకోకూడదు. అది మంది కాదు, మన దేవుడికి సంబంధించినవి కావు. అందుకే నేనంటే చాలా కష్టం కూడా చాలామంది. మీరు తినరా? మా అమ్మాయి తెస్తేనే తినమండి, మా చెల్లి తెస్తేనే. అరిసెలు, కజ్జికాయలు, బిస్కెట్లు, చక్రాలు ఏవో పంపించింది, ఇంత బాక్సులు పంపింది, మొత్తం పని అమ్మాయికి ఇచ్చింది. అవి తినకపోతే బతకలేమా? ఎందుకు తినాలి? వాళ్ళు పండగకి చేసుకున్నారు, వాళ్ళ దేవుడికి సంబంధించి చేసుకున్నారు. మేము తినం, మేము చేసుకోలేమా? మేము తినలేమా? ఎవరో ఇచ్చినవి తినాలా? వర్ధిల్లాలి అంటే దేవుడి మాటకి విరుద్ధంగా నడవద్దు. ఇందాక చదివినట్టుగా యోహాను 14:14లో నన్ను అడుగు ఏమంటున్నాడు దేవుడు? నన్ను అడుగు. వాళ్ళేమీ లేదే, మనం 1000 రూపాయలు చదివి ఇచ్చామన్నా వాళ్ళు ఏంది 500 పెట్టారు. అసలు నువ్వు అడగొద్దు, అసలు నువ్వు అడగొద్దు. అమ్మాయి పెళ్ళికి వాళ్ళు కానుకలు పట్టొద్దని చెప్పేసి, అదే కానుకలు తీసుకోవద్దని చెప్పాం, కానీ ఆ కనీస ఖర్చులకు వస్తాయని ఏదో చేసి బలవంతం చేసి ఎవరినో పెట్టారు.
కాసేపు పింకీయో, కాసేపు దీపానో, కాసేపు ఇంకెవరో కూర్చున్నారు. కూర్చొని దాంట్లో రాస్తే దాంట్లో 1,50,000 వస్తే మా ఇంటికి వచ్చింది 1,50,000 ఎత్తేసారు. అక్కడేం లెక్కేస్తాం? అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత లెక్కేసుకొని పుస్తకంలో ఉన్నాయని కూడితే 50,000 తేడా వచ్చింది. ఏంది వాళ్ళే ఎంత ఇచ్చామని రాశారు రాయటం. పోయి వాళ్ళని అడుగుతామా? ఏది ఇచ్చిన వాళ్ళని అడగలేంగా. నువ్వేగా రాసింది, సంఘస్థులేగా రాసింది, మరి ఎక్కడికి పోయాయి డబ్బులు? సంఘస్థులే ఎత్తేసారు. మోసం. అడిగామా? అడగలేదు. వర్ధిల్లారా? వాళ్ళు వర్ధిల్లలేదు. వాళ్ళ పిల్లలు చెడిపోతూనే ఉన్నారు. ఎవరైతే తీసుకున్నారో ఆ కారు కనుక తీసుకుంటే ఎలాగైతే చెడిపోయారో వాళ్ళ పిల్లలు అలా భ్రష్టులు అయిపోయారే తప్ప ఆ డబ్బులతోటి వాళ్ళు ఏం బాగుపడలేదు. ఎప్పుడు కూడా మనది కాంతి ఆశించనే కూడదు. గుర్తుపెట్టుకో. విశ్వాసంలో నిలకడగా ఉంది. ఆవగించంత విశ్వాసం, గొప్ప విశ్వాసం, బలమైన విశ్వాసం. అల్ప విశ్వాసం వద్దు. శ్రమలు లేని విశ్వాసం పనికిరాదు. భ్రష్టమైన విశ్వాసం వద్దు. బద్దలైన విశ్వాసం వద్దు. అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. నిలకడైన విశ్వాసాన్ని కలిగి ఉండు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయుగాక. మోకరించండి.